జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి కమలం పువ్వు గుర్తుకే మత్స్యబోలారం మా ఆడబిడ్డలు, మా యువకులు, మా తమ్ములు, మా అన్నలు కేరింతలతో మంగళ హారతులతో తిలకందిద్ది జేజేలు కొట్టినటువంటి మా మత్స్యబోలారం ప్రజానికానికి అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మా నాయకులు చాలా మంది ఉన్నారు. అవన్నీ పేర్లు చెప్పాలంటే టైం లేదు కాబట్టి మా నాయకులకు, మా కార్యకర్తలకు ఇంత గొప్పగా దీన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఎన్నికలు ఎప్పుడు వస్తున్నాయి? వచ్చే నెల 13. రేపు ఢిల్లీలో ఎవరు ప్రధానమంత్రి కావాలి? నరేంద్ర మోడీ ఏ పార్టీ మీద నిలబడుతున్నాడు? భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు. అబ్కీ బార్ फिर एक बार 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ దేశ ప్రజల ప్రేమను పొందిండు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిండు. ఈ 10 ఏళ్ల కాలంలో సగటు భారతీయుడు సగర్వంగా గల్లెగిరేసి తలకాయ ఎత్తుకొని బతికే స్థాయికి తెచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ. ఇవాళ మనందరికీ రేపు సొంత ఇంటి కళ నెరవేర్చాలంటే ఎవరు కావాలి? నరేంద్ర మోడీ కావాలి. పేదింటి బిడ్డ కాబట్టి వాళ్ళ అమ్మ 10 ఇళ్లలో అంట్లు తోమితే గాని కుటుంబాన్ని పోషించుకోలేదు. అలాంటి ఆకలిని అనుభవించిన బిడ్డ కాబట్టి, ఇల్లు లేకపోతే పేదవాళ్ళు ఎట్లా బాధపడతారో తెలిసిన బిడ్డ కాబట్టి, మన ఈ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ల కోసం 2.5 లక్షల ఇల్లు నరేంద్ర మోడీ గారు ఇస్తే కేసీఆర్కి ఆనాటి ప్రభుత్వానికి కట్టడం చేత కాలే, పేదలకు ఇవ్వడం కూడా చేత కాలే. 2.5 లక్షల ఇల్లు ఇస్తే కట్టినమని చెప్పేటివి 1,70,000 ఇల్లు. అసలు పేదలకు మంచినవి 35,000 ఇల్లే. అందుకే మనం మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పిండు, ఏ రాష్ట్ర ప్రభుత్వాలైతే కేంద్రం చూపిన పథకాలను ప్రజలకు అందించకపోతే నేరుగా మోడీ ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే ఆ పని చేసి తీరుతుందని చెప్పి మొన్న ప్రకటించిండు. రేపు భారతీయ జనతా పార్టీ ఈ వెంకటాపురంలో, నా అల్వాల్లో, నా మత్స్యబొల్లారంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే జిమ్మేదార్ మాదే అని చెప్పి ఈ సందర్భంగా మీకు మాట ఇస్తా ఉన్నాం. మొన్న కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఇండ్లకు పని చేయడానికి పోతే రానివ్వలేదు. అడ్డ మీద కూలీలు పని దొరకలేదు. ఇవాళ ప్రతి నిత్యం ఏ పూటకు ఆ పూట పని చేసుకొని బతికేటోళ్లకు ఆకలితో అలమటిస్తూ ఉంటే మన మోడీ గారు ఆ కరోనా కష్టకాలంలో పేదలకు అన్నం పెట్టి కాపాడుకోవాలని చెప్పి భావించి మనిషికి 5 కిలోల బియ్యం చొప్పున 80 కోట్ల పేదలకి
బియ్యం ఇచ్చి ఆకలి తీర్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తున్నా. ఇవాటికి ఆ బియ్యమే వస్తున్నాయి. మళ్ళీ నిన్ననే అనౌన్స్ చేసిండు, నా దేశ పేద ప్రజలారా మళ్ళీ 5 ఏళ్ల వరకు ఉచిత బియ్యం 5 కిలోల చొప్పున అందిస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. రేపు మోడీ సర్కార్ వస్తే మళ్ళీ 5 కిలోల బియ్యం ఉంటాయని చెప్పి మనం చేస్తాం. ఇవాళ గ్రామాలలో ఆడబిడ్డలకు ఇళ్లలో టాయిలెట్ కట్టించే ఆలోచన ఏ ముఖ్యమంత్రి చేయలేదు, ఏ ప్రధానమంత్రి చేయలేదు. నా ఆడబిడ్డలు బయలు భూమికి పోవాలంటే 3 గంటలకో 4 గంటలకో లేచి పోయే దుస్థితి ఉండేది. మన స్వచ్ఛ భారత్ పథకం తెచ్చి నరేంద్ర మోడీ గారు 12 కోట్ల గుడిసెలలో, పెంకుటిళ్లలో, రేకుల షెడ్లలో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మీకు తెలుసు, మన కరోనా వచ్చినప్పుడు గజగజ వణికిపోయింది. ఎన్ని డబ్బులుంటేంది, ఎంత సంపద ఉంటేంది, కరోనా వస్తే బతుకు ఆగమట అని చెప్పి భయపడ్డారు. కరోనా కష్టకాలంలో నాలాంటి వాడిని దవకాళ్ళ చుట్టూ, పేషెంట్ల చుట్టూ తిరిగి ధైర్యం ఇచ్చి కాపాడిన బిడ్డ ఈ రాష్ట్రంలో నన్ను మీరు చూసిందని చెప్పి మనం చేస్తా ఉన్నా. నరేంద్ర మోడీ గారు దేశంలో ధైర్యం ఇచ్చి కరోనా నుంచి కాపాడి వ్యాక్సిన్ హైదరాబాద్ ఉత్పత్తి చేసి 2 డోసులు మనందరికీ ఉచితంగా ఇచ్చి ఇవాళ కరోనా నుంచి బయటపడేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఇవాళ మీకు ఈ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో మొన్ననే మోడీ గారు మల్కాజ్గిరికి వచ్చి ఒక మాట చెప్పాడు. రాజేందర్ గారు प्रजा का प्रेम मैं देखा हूँ, प्रजा का आशीर्वाद मेरे को मिला, आप जीत के आओ मल्काजगिरी में गरीब लोगों को जो होना है वो करके दिखाएंगे बोल के అని చెప్పి మాట ఇచ్చిపోయాడు. అంతేకాదు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో రోడ్లు లేకపోతే, డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే, తాగే నీళ్లు లేకపోతే, పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేకపోతే, ఉపాధి లేకపోతే అవన్నిటి మీద మీరు హామీ ఇవ్వండి, కట్టించే చేసే జిమ్మేదార్ మాదే అని చెప్పి మొన్న మోడీ గారు చెప్పింది. కాబట్టి నా గురించి 24 ఏళ్ళుగా మీరు చూస్తూ ఉన్నారు. నేను ఇక్కడనే అలవాళ్ళలో ఉన్న 16-17 సంవత్సరాలు ఇవాళ షామిలిపేటలో ఉంటున్నా. కాబట్టి పేదల కష్టం తెలిసిన బిడ్డగా, ఈ ప్రాంత ప్రజల సమస్యలు తెలిసిన బిడ్డగా, ఆ సమస్యల పరిష్కారానికి ఇవాళ ఢిల్లీలో మోడీ ప్రభుత్వమే ఉంటుంది. కాబట్టి నాలాంటి పోయి పైరవి చేయవలసిన అక్కర్లేదు, పరిచయం చేసుకోవాల్సిన అక్కర్లేదు. నా మల్కాజ్గిరికి మోడీ గారు ఈ సమస్య పరిష్కారం చేయమంటే ఆగ మేఘాల మీద గంటలలో పనిచేయించే సత్తా ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నాకు మాత్రమే ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం.